కథ మంచికే టైటిల్తో కొత్త సినిమా చిత్రీకరణను ఆదివారం స్థానిక అంబేద్కర్ కాలేజీలో ప్రారంభించారు. చిత్ర హీరోయిన్లు నాయుడు, ప్రవల్లిక రెడ్డిలపై తొలి షాట్కు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు క్లాప్ కొట్టారు. కథ కంచికే పాత మాట, కథ మంచికే నా మాట అన్న డైలాగ్ను హీరోయిన్ కు చెప్తున్న సన్నివేశాన్ని చిత్ర దర్శకురాలు నాగశ్రీ బాలదారి సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినీ దర్శకుడు జొన్నవిత్తుల రామకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ మహిళా దర్శకురాలు నాగశ్రీ బాలదారి సినీ దర్శకురాలిగా తొలి సినిమా చేస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు. కథ మంచికే సినిమా రొటీన్ కథలకు భిన్నంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ తమ సభ్యురాలైన నాగశ్రీ బాలదారి ఆంధ్రలో మహిళా దర్శకురాలిగా ముందంజ వేయటం శుభ పరిణామమన్నారు. డిఓపి చింటూ, హీరో నాయుడు, హీరోయిన్ ప్రవల్లిక, షెహానా మాట్లాడారు. నటీనటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు సముద్రాల శ్రీధర్ శర్మ, స్టైల్ రవి, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇంతకుముందే నాగవతులు గారు చెప్తున్నారు, వాళ్ళ నాగశ్రీ గారు చాలా కొత్త వెరైటీ స్టోరీస్తో, అంటే సమాజానికి ప్రతిబింబించే, అంటే కేవలం ఒక స్టీరియోటైపు, ఒక పెద్ద హీరో, పెద్ద సెట్టింగ్లు అలా కాకుండా వాస్తవికతని, కథ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వాటిని మేళవించి వారు చేయగలిగే శక్తి వారికి ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఇది చాలా దిగ్విజయంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా యాక్టివిటీస్ తీవ్రంగా జరగాలన్న ఏకైక ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మా ఏపీని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రాలో ఏదో సినిమా తీస్తూనే ఉన్నాం. నేనైతే తీసిన పండుగ ఫోటో స్టూడియో మొత్తం ఆంధ్రాలోనే తీసా, ఒక్క షాట్ కూడా బయటదీలా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మొత్తం ఆంధ్రాలోనే సినిమా తీయాలని మా ఏపీలో సభ్యురాలైన నాగశ్రీ గారు, బాలదారి నాగశ్రీ గారిని, షీజ్ ఫ్రమ్ నర్సాపూర్, అక్కడి నుంచి మన ఏపీ ఇక్కడ మా ఏపీలో మెంబర్ కాబట్టి ఆవిడ ఈ రోజు నుంచి తెరంగేట్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ బాబు గారు వచ్చి క్లాప్ ఇవ్వటం, అలాగే జొన్నవిత్తులు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయటం, మీ అందరూ రావటం కూడా సంతోషం. ఇప్పటికి 600 మంది మెంబర్స్ ఉన్న ఈ మా ఏపీ 24 క్రాఫ్ట్స్ అందరూ ఉన్నారు, మేకప్ వాళ్ళు ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, లైట్ బాయ్స్ ఉన్నారు, ఇట్లా రకరకాల అన్ని క్యాటర్స్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా యొక్క ప్రధానాంశం ఏంటంటే కోనసీమ అందాలు. తర్వాత ఆంధ్రాలో అందరూ బ్యాంకాక్ అని చెప్పి బ్యాంకాక్ వెళ్తారు, డబ్బులు ఉన్న నిర్మాతలు. అక్కర్లే మనకి సూర్యలంక ఉంది పక్కనే, సూర్యలంకలో బ్రహ్మాండంగా బీచ్ షాట్లు తీసుకోవచ్చు. తర్వాత లంబసింగ్ ఉంది, కొండవీడు ఉంది, ఇలాగే భవానీ ఐలాండ్ ఉంది. ఇలాగ ఆంధ్రప్రదేశ్లో ఆభరణాలు లాంటి లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ లొకేషన్స్ నేపథ్యంలోనే ఈ సినిమా మొత్తం కూడా పూర్తవుతుంది. ఇది వీలైనంత త్వరగా పూర్తి చేయమని డైరెక్టర్ నాగశ్రీ గారిని కోరుతా ఉన్నా. ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎవరో ఒకరు చేయూత కావాలి. ఇలా చేస్తే నువ్వు సినిమా తీయగలవమ్మా అంటూ మార్గదర్శకం చూపించిన అన్న దిలీప్ రాజు గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమా తలపెట్టాక నేను చిన్న సినిమా తీస్తున్నాను అంటే మేము మీ వెంట ఉంటాం అంటూ వచ్చిన నా ఆర్టిస్టులు, నేను మా సినిమా టీం అని అనండి, మా కథ మంచికే ఫ్యామిలీకి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ నాతో ఉండి ఈ నెల రోజులు వర్క్ చేయడానికి సంసిద్ధమై ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్కి, అందరికీ సమాజంలో భాగస్థురాలుగా ఒక బాధ్యతగా సినిమాను అందివ్వాలని సంపూర్ణంగా ప్రయత్నిస్తున్నాను. ఇంతవరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉందని పెద్దలందరూ ఆ స్టోరీని ప్రోత్సహించి నేను ముందుకు రావడానికి నాకు ఒక బలాన్ని ఇచ్చారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ సినిమా మొత్తం నేను మేకింగ్ పార్ట్ అయ్యి అన్ని ఐవి రిలీజ్ ఇచ్చే వరకు మీ అందరి ప్రోద్బలము ఇలాగే కొనసాగాలని, ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి అందరినీ థియేటర్ల వరకు తీసుకురావాలని